శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మందిరం, దాని విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇప్పుడు మనకి శ్రీకాళహస్తి, మనం చిన్నప్పుడు 6, 7, 8 క్లాసుల్లో మనం శ్రీకాళహస్తి చరిత్రలు చదువుకున్నాం తెలుగులో. శ్రీకాళహస్తి, శ్రీ అనేటటువంటిది సాలిపురుగు, కాళ అనేటటువంటిది పాము, హస్తి అనేటటువంటిది ఏనుగు. ఈ మూడిటిని దోర్జటి కవి మనకి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని మనకి చెప్పారు. ఆ పాఠం మనం చదువుకున్నాం. అసలు ఈ శ్రీకాళహస్తిలో ఎవరు వెలిసారండి అంటే, పరమేశ్వరుడు వాయులింగంలో ఈ పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా. పంచభూతాలు అంటే ఇవి వాయువు, అగ్ని, అలాగే అగ్నిలింగమేమో అరుణాచలం, అలా వరుణుడు, ఆకాశము, భూమి ఇవి ఉన్నాయి. పృథ్వీతత్వంతో కూడినటువంటిది, ఇది వాయుతత్వంతో కూడినటువంటిది శ్రీకాళహస్తిలో వెలిసింది. ఇది ఫస్ట్లో గుళ్ళు కట్టలేదు కదా, రాజులు వచ్చి గుళ్ళు కట్టక ముందు ఈ అడవిలో ఉండేది. మాకు మంచి కేకారణ్యం అది. ఆ అడవిలో ఉన్నప్పుడు మనకి దీన్ని ఫస్ట్ పూజించింది ఎవర్రా అని అంటే, మనకి అర్జునుల వారు తెలుసు కదా. మనకి అర్జునుడికి తన శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రక్కనే ఉన్నాడనేటటువంటి అహంకారం కొంచెం ఉండేదన్నమాట. అహంకారం వస్తే మోక్షానికి మొత్తం క్లీన్ అవుతేనే కానీ ఆత్మకి మోక్షం ఇవ్వడు, కృష్ణుడు పక్కనే ఉన్నా. అందువలన ఆ అహంకారం పోవడం కోసం మళ్ళీ నెక్స్ట్ జన్మ ఒకటి ఉంది, మోక్షానికి అడ్డొచ్చింది అని చెప్పి తిన్నడుగా పుడతాడు. అతనే కన్నప్ప అయ్యాడు, భక్త కన్నప్పగా. ఆయన పూజించుకునేవాడు. అది ఏం చేశారు, ఈ రోజు ఇతను ఆ దుప్పి మాంసాలు పెట్టడం, అక్కడ ప్రధాన పూజారి పరంపరలో ఉన్నటువంటి ఒక పూజారి గారేమో దాన్ని మామూలుగా దక్షిణాచార పద్ధతిలో మారేడాకులు వేసి పువ్వులు పెట్టి ఆయన చేసేవాడు. ఆయన రాగానే మర్నాడు దుప్పి మాంసం ఈ భక్త కన్నప్ప పెట్టేవాడు. అది తోసేసి ఎవడరా వీడు అని చెప్పి మళ్ళీ ఆయన పెట్టేవాడు. ఈ పరంపర ఇలా జరుగుతూ ఉంది. ఇది కాళహస్తీశ్వరులో అది అలా కంటిన్యూషన్ అనమాట. ఈ సాలిపురుగు ఏం చేసేదంటే, అంతకుముందు ఫస్ట్ కృతయుగంలో ఈ యొక్క సాలిపురుగు రోజు ఇక్కడ వచ్చి సాలిగూడి కట్టి శివుడిని పూజ చేసేది. మంచిగా పువ్వులు అవన్నీ పెడితే అక్కడ సాలిగూడిలాగా కదలకుండా పెట్టేది. కాళం పాము ఏం చేసేది, ఇవన్నీ ఎవర్రా వచ్చింది పెట్టిందని చెప్పేసి పాము వచ్చి తోసేసి చక్కగా ఆ శివుడిని అర్చించుకునే దానికి నోటితో కొంచెం నీళ్లు పోయడమో ఏదో ఒకటి చేసి పాము ఇది పెట్టింది తోసేసి కాళము ఏనుగొచ్చి ఏమిటిది ఎవరు పెడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ వాటిని తోసేసి ఏనుగు తొండంతో నీళ్ళు తీసుకొచ్చి దాన్ని అభిషేకం చేసి ఈశ్వరుడికి ఆకులు అవి పెట్టేది. ఈ విధంగా 3 పోటీ పడేవన్నమాట. 3 పోటీ పడి ఎవరో అసలు ఇలా చేస్తున్నారు, ఇలా కొన్ని రోజులు జరుగుతుంది, అబ్జర్వ్ చేస్తున్నారు. నేను పెట్టింది తీసేసి ఎవడు ఉంచుతున్నాడు. మర్నాటికి నేను సాలిగూడి కడితే అది ఉండట్లేదని సాలిపురికి కోపం వచ్చింది. పాముకి నేను పెట్టినటువంటి ఉండకుండా ఎవరో తోసేస్తున్నారని పాము కోపం వచ్చింది. ఏనుగు కోపం వచ్చింది. ఈ 3 ఎవరు చేస్తున్నారో చూడాలని ఒక రోజున ఏం చేశారు, ఆ తుప్పలో ఈ సాలిపురుగు పాము దాక్కున్న తర్వాత ఏనుగు వచ్చింది. తోసేయబోతుంటే ఆ పాము దాని తొండంలోకి లోనకి వెళ్ళిపోయి సాలిపురుగునేమో తొండంతో ఇలా తొక్కేస్తుంది. ఆ పురుగు ఆ పాము లోనకి వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో తెలియక ఆ ఏనుగు ఆ శివలింగాన్ని గుద్దుకొని తలని చనిపోతుంది. 3 కూడా మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు. అసలు మోక్షానికి ఎవరు అర్హులు అంటే, మానవుడికి బుద్ధి బలాన్ని ఇచ్చాడు. ఈటింగ్ అండ్ మేటింగ్ కాకుండా, నాయన అవన్నీ పక్షులు చేస్తాయి, తినడమును పిల్లల్ని సంతానోత్పత్తిను, నువ్వు కొంచెం విశేషమైన బుద్ధి ఇచ్చాను. ఏం చెప్పాడు, సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యో అనఃప్రచోదయాత్. నీ బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి శక్తిరా ఆది విద్యలు ఇవన్నీ నీకు ప్రసాదించాను, ఆదిశక్తిని. ఆమెను పూజించుకో. ఓం భూర్భువ స్వః ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రం, గాయత్రి మంత్రం కూడా అది ఏ శక్తి అయితే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో, పాలిస్తుందో, లయం చేస్తుందో ఆ శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని అర్థం. మనం ఏం చేస్తున్నాం, అవన్నీ చేయకుండా ఈటింగ్ అండ్ మేటింగ్ అనమాట. పిల్లలు పుట్టించడం, తినడం.
ఇదే ప్రధానంగా చూసి మోక్షం కోసం ఏం చేయాలి, దైవారాధన చేయాలి, హెల్పింగ్ ద పూర్ అండ్ నీడీ, స్వామి వివేకానంద చెప్పినట్టుగా, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పినట్టుగా, ఆనందమూర్తి గారు పేదలకి సహాయము, అనాథలకి, వికలాంగులకి, పేద సాధువులకి అనేది వదిలేసి ఆ రకంగా మనుషులకు మాత్రమే అర్హత ఉంది మోక్షానికి, కాబట్టి అవకాశం వదలొద్దు అని చెప్పేసి మహాత్ములు ఆదిశంకర్ లాంటి వాళ్ళంతా కూడా చెప్తుంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం. అవి ఏం చేస్తున్నాయి యానిమల్స్, అవి చక్కగా ఇన్సెక్ట్స్, పాములు, రెప్టైలు ఇవన్నీ కూడా స్వామివారిని పూజించుకొని మోక్షాన్ని తెచ్చుకున్నాయి. అంటే పరమేశ్వరుడు పశువులకు కూడా మోక్షాన్ని ఇచ్చాడు, అందుకనే ఆయన్ని పశుపతి అన్నారు. అందువలన ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ కాళహస్తిలో అసలైనటువంటి మనకి ఆ వాయుతత్వంతో ఉంది కాబట్టి అక్కడ దీపారాధన చూసినప్పుడు ఆ దీపం మెనుకు అంటూ గాలికి ఎలాగైతే రెపరెపలాడుతూ ఉంటుందో దీపం అలా రెపరెపలాడుతూ ఊగుతూ ఉంటుంది. కాబట్టి అది వాయుతత్వం, వాయులింగం. కాబట్టి ఆ స్వామివారికి ప్రాభవం స్లోగా తగ్గించేశారు జనం. ఎంత అసలు కాళహస్తి గుడి అంటే ఎంత పెద్ద గుడి అండి, అది ఎంత దర్శనాలు అవుతాయి మనకి. అసలు అది మానేసి భ్రమరాంబాదేవి శక్తిపీఠం, ఆమె భ్రమరాంబాదేవి శ్రీకాళహస్తిలో ఉన్నట్టు జ్ఞానప్రసూంబికా తల్లి ఆ కాళహస్తిలో ఆమె శక్తిపీఠం, 108 శక్తిపీఠాల్లో ఒకటి. ఆమెను మానేసి ఏమన్నంటే కాళహస్తి అంటే కాలసర్పం పూజలు, రాహుకేతువుల పూజలు, ఇదే బావరే నాయన. రాహుకేతువులు అనేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అంతే. రాహుకేతువులు ఎవరు? నవగ్రహాలు వాళ్ళు. పరమేశ్వరుడు ఎవరు? ఈ సృష్టికి అధిపతి అయిన, చక్రవర్తి అయిన. వీళ్ళేమో చిన్న చిన్న భటులు వీళ్ళు. మరి సాక్షాత్తు ఈ యొక్క జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు ఎవరు? సాక్షాత్ పార్వతీదేవి. వీళ్ళు ఎక్కడ? అది మానేసి 50 రూపాయలు పెడితే మీకు స్వామివారికి అభిషేకం ఇలాంటివన్నీ ఉన్నాయండి, పూజలు ఇవన్నీ కూడా. 500 పెడితే హోమము, ఈ యొక్క పరమేశ్వరుడికి అమ్మవారికి హోమాలు, చండీ హోమాలు ఇవన్నీ చేస్తారు. ఇవి మానేసి కలెక్షన్ బాగా వస్తుందని మన ధర్మమండలి చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళు మరి దేవాలయం జీర్ణోదయ రన్ కావాలి కాబట్టి, శాలరీస్ రావాలి కాబట్టి ఏదో వాళ్ళు ఈ రావుకేతువులు వెలిసారు కాబట్టి. మా చిన్నప్పుడు ఈ రావుకేతువులు పూజలు అవి లేవు, ఓన్లీ పరమేశ్వరుడిదే పెట్టారు. మంచి కలెక్షన్ వస్తుంది, బాగుంది. నేను చూశాను బోర్డు మీద అక్కడ రాస్తారనమాట, ఈశ్వరుడికి వచ్చే కలెక్షన్ 3000 అయితే రోజుకి, వాళ్ళది రావుకేతువులది ఈరోజు ఆదాయం 30 లక్షలు, 1,90,00,000 ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకి జనాలకి అసలు భక్తి లేదు అనేది ఈ పాయింట్ బట్టి తెలిసిపోతుంది. భయం ఉంది మీకు అందరికీ. రాహుకేతువుల్లో దోషాలు ఉన్నాయి, మాకు కాలసర్ప దోషాలు ఉన్నాయి, అందుకోసం మేము వెళ్తున్నామని అక్కడ డబ్బులు కట్టి మీరు అక్కడికి వెళ్ళి కాలసర్ప దోషాలు చేయించుకుంటున్నారు. అసలు పరమేశ్వరుడి ఆజ్ఞ లేదే మీరు కాలసర్ప దోషాలు కాదు కదా, ఏ పూజలు చేయించుకున్నా మీకు ఏం ఫలితాలు రావు. ఆ పరమేశ్వరుడికి ఈశ్వరుడికి చక్కగా అక్కడ పూజలు చాలా చీప్. బయట దోషాలు తీసేస్తామని కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వచ్చి 2 లక్షలు పట్టరా, 3 లక్షలు పట్టరా అంటే స్వామీజీల వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళు 30 లక్షలు పట్టరా అంటే ఇచ్చేస్తారు. పరమేశ్వరుడికి 50 రూపాయలతో చేసుకోవచ్చు నాయన. కాబట్టి అలాగే భక్త కన్నప్పకు కూడా ఆయన మోక్షాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడి కాళహస్తి క్షేత్రంలోనే. అక్కడే పంచముఖేశ్వర స్వామి వారి ఆలయం ఉంది శివుడిది. అక్కడే ఆ యొక్క గూట్లో ఉంటుంది, అన్నదానంకి వెళ్ళే దారిలో. అలాగే పాతాళ గంగా ఉంటుంది, పాతాళంలో సాక్షి వినాయకుడు ఉన్నాడు, మెట్లు దిగి లోన దర్శనం చేసుకుంటాం. కొండపైన భక్త కన్నప్ప గుడి ఉంది. ఇవన్నీ కూడా చూడకుండా మనం ఊరికనే వెళ్ళామా కాలసర్ పూజలు చేయించాం, మళ్ళీ మీరే బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఏమంటే కొరకాయ కూడా కొట్టలేదండి, మాది మేమే కొట్టుకున్నామంటే. దేవస్థానం పూజారి సామూహిక పూజలు, సామూహిక పెళ్ళిళ్ళలాగా చేస్తారు, మంత్రాలు చదువుతారు అంతే. అన్నవరంలో కూడా అంతే, సామూహిక వ్రతాలు. కాబట్టి మీరు అడిగారు, చేశారు. కాబట్టి నేను చెప్తున్నాను వినండి, అక్కడ కాలసర్ప పూజలు చేయించుకుంటే మీకు ఏం దోషాలు పోవు. భక్తి ప్రధానంగా ఉండాలి. అక్కడ పరమేశ్వరుని ఆరాధన చేసుకోండి, చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి, కాళహస్తీశ్వర స్వామివారిని. ఆయన యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కాలసర్ప దోషాలు పోతాయి. మీరు అక్కడ పోన్లేవా కాలసర్ప దోషాలకి దానికోసం ప్రత్యేకించి వెళ్ళి మేము చేయించుకుంటున్నాం అంటే మాత్రం మీకు పోదు. ఎందుకంటే అక్కడ సెల్ఫిష్నెస్ కనబడుతుంది. మనం నాకేం అక్కర్లేదు స్వామి, నాకు పరమేశ్వర నీ అనుగ్రహం కావాలి, అమ్మవారు నాకు అనుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహంతో మీకు ఈ కాలసర్ప దోషాలు ఏంటి, మంగళ దోషాలు, రకరకాల బాడీలో ఉన్న సకల దోషాలు అన్నీ కూడా, స్త్రీ దోషాలు అన్నీ కూడా తీసేస్తారు నాయన. కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుని పూజ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, జ్ఞానప్రసూనాంబిక అలాగే కాళహస్తీశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. శుభమస్తు.